ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4 నెలలు దేవుని కృపలో మనల్ని భద్రపరిచి 5వ నెల మొదటి దినం మొదటి గడియలోనికి ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు. ఈ నెలలో ప్రత్యేకంగా మరి దేవుడు ప్రతి నెల ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. లాస్ట్ మంత్ ఆత్మ నియమంలో నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. నిజంగా ఆ వాగ్దాన నెరవేర్పుని అనేక రీతులుగా నేనైతే పర్సనల్గా చూస్తూ వచ్చాను. మరి మీరు కూడా అనుభవించారని నమ్ముతున్నాను. మరి ఈ నెలలో ప్రత్యేకంగా ఈ మే మాసం అంతా దేవుని యొక్క చిత్తము ఎలా ఉండబోతుందో మనము వాగ్దాన రూపంలో దేవుని వాక్యంలో నుంచి విందాం. విన్న మాటలు హృదయపూర్వకంగా అంగీకరించి విన్న మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడడానికి మనం ఇష్టపడదాం. ఈ నెల కొరకై ప్రత్యేకంగా దేవుడిచ్చిన వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు నేను చదువుతా ఉన్నా. 14 నుంచి 16 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. ఆమేన్. సో దేవుని వాక్యంలో నుంచి పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే సంఘములో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉండాలి, ఒక నాయకుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఒక విశ్వాసి యొక్క లక్షణం ఎలా ఉండాలి, ఒక పరిచారకుడి యొక్క లక్షణం ఎలా ఉండాలి అని చాలా విషయాలు 1 నుంచి 13 వచనాలు మనం చదివితే మనకు అక్కడ కనబడతాయి. సో మనం ఏ రీతిగా ఉంటే ఆ సంఘంలో పని చేయడానికి మనం అర్హులము అన్న విషయాన్ని రాస్తూ తర్వాత నేను మీ వద్దకు రావాలని ఆశపడుతున్నాను, కానీ జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు వ్రాయిచున్నాను అని చెప్తున్నారు. అంటే ఒక సంఘాన్ని ఉద్దేశించినది కాదు, సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. అంటే ఒక పర్టికులర్గా ఈ కొరింథీ సంఘానికో ఎఫెసీ సంఘానికో కొలస్సీ సంఘానికో అని కాదు, కానీ సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్న మాటలు ఇవన్నీ. సో ఈ సంఘము ఎలా ఉందంట, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్తున్నారు. సత్యానికి స్తంభము ఆధారము అయి ఉన్నదంట. ఎలాంటి సంఘం? దేవుడు ఏదైతే స్టాండర్డ్స్ పౌలు గారి ద్వారా ఇచ్చారో, జనులు ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నారో అట్టి రీతిగా ప్రవర్తించిన సంఘము సత్యానికి ఆధారముగా స్తంభముగా నిలవబడిందంట. సో ఈ సంఘం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ ఏ డినామినేషన్కి సంబంధించింది కాదు. సో ఇది అంటే డినామినేషన్ అంటే కొంతమంది పెంతెకోస్త్ అంటారు, కొంతమంది హెబ్రోన్ అంటారు, కొంతమంది మెథడిస్ట్ అంటారు, కొంతమంది బాప్టిస్ట్ అంటారు. సో ఇలా ఎన్నో రకాల డినామినేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ మన సంఘం అంటే దేవుడు మనకి ప్రత్యేకంగా ఇచ్చిన ఈ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ సంఘము ఏ డినామినేషన్కి సంబంధించింది కాదు. దేవుడు డినామినేషన్స్ని కోరుకోవడం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే సత్యానికి స్తంభంగా ఉన్న సంఘం కావాలని కోరుకుంటున్నారంట. ఆమేన్.
సత్యానికి స్తంభముగా ఆధారంగా ఉన్న సంఘాన్ని కోరుకుంటున్నారు. సో ఆ సంఘంలో ఏముండాలంట? సత్యం ఉండాలి. సత్యం అంటే ఎవరు అంటే క్రీస్తు ఉండాలి. ఆమేన్. క్రీస్తు ఎలా ఉండాలి? ఒక సంఘానికి క్రీస్తు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అంటే ఎఫెసీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచి సమస్తం పైన ఆ సంఘము, సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతనై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘం ఏదైతే దేవుడు సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉన్న సంఘముగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నారంట. శిరస్సు అంటే ఏంటి? తల, మనకు అర్థమయ్యే భాషలో. సో ఈ తల ఇప్పుడు మన శరీరం అంతటికి ఈ హెడ్ పార్ట్ అనేది మెయిన్. ఇప్పుడు చూడండి, ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, తలకి దెబ్బ తగలకూడదు అంటారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయితే మొత్తం శరీరం అంతా చచ్చిపడిపోద్ది. సో బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ శరీరంలో. ఈ తల, ఈ శిరస్సు అనేది యేసుక్రీస్తు ప్రభువు సంఘానికి శిరస్సుగా ఉన్నారంట. అంటే ఆయన అధికారము చొప్పున, ఆయన నడిపింపులో సంఘం ఉండాలి అని అర్థం. ఏ ఒక్కరికి అధికారం ఉండడానికి వీల్లేదు. సంఘంలో అధికారం ఎక్కడి నుంచి ఉండాలి అంటే దేవుని వద్ద నుంచి ఉండాలి. సంఘానికి అధికారిగా క్రీస్తు ఉండాలి. సంఘాన్ని నడిపించే నాయకుడిగా క్రీస్తు ఉండాలి. సో ఒక పర్సన్ అధికారం మీద ఆధారపడిన సంఘము కాదనమాట. సో దేవుడు మెచ్చుకునే, దేవుడు స్టాండర్డ్స్లో ఉన్న సంఘం ఎలా ఉండాలి అంటే ఆయన అధికారం చొప్పున, ఆయన నడిపింపులో ఆయన శిరస్సుగా ఉండి, అంటే ఆలోచన ఆయనది, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా శరీరము నడవాలన్నమాట. సో శరీరము అనగా ఏంటి? శరీరం అంటే ప్రతి అవయవము. ఇప్పుడు 2 చేతులు, 2 కాళ్ళు, మన శరీరం అంతా, అంటే శిరస్సు క్రింద నుంచి ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ, ఒక గుండె, 2 కిడ్నీలు, ఇలా దేవుడు ఏవైతే అమర్చుకున్నారో ఆ శరీరం అంతా విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. ఆ విశ్వాసులు దేవుడు చెప్పిన ప్రకారంగా, ఆ బ్రెయిన్లోంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వర్క్ చేస్తేనే ఈ శరీరము క్షేమముగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. కాబట్టి సత్యానికి స్తంభముగా ఆధారంగా ఉన్న ఈ సంఘంలో శిరస్సుగా క్రీస్తు ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నా. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. క్రీస్తు ఎలా ఉండాలంట? మొదటిగా శిరస్సుగా ఉండాలి. రెండవదిగా పునాది, మూలరాయిగా ఉండాలి. మూలరాయిగా ఉండాలి. ఒక గృహం కట్టబడతా ఉన్నప్పుడు మూలరాయి, కార్నర్ స్టోన్ వేస్తారు ఫస్ట్. ఆ ముఖ్యమైన మూలరాయిగా క్రీస్తు ఉండాలి. అంటే దేవుని పైన ఆధారపడిన సంఘముగా, దేవుని పైన కట్టబడిన సంఘంగా, సత్యం మీద నిలవబడే సంఘంగా ఉండాలి. సో సత్యానికి ఆధారమైన సంఘము క్రీస్తు అనే మూలరాయి పైన స్టాండ్ అవ్వాలి, దాని మీద కట్టబడుతూ ఉండాలి. అందుకే పేతురుతో దేవుడు చెప్తారు కదా, పేతురు నువ్వు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతాను అంటే మనం అందరం ఎలా అర్థం చేసుకుంటామంటే, పేతురు అంటే ఆయన మాటకు అర్థము రాయి. సో ఆయనను బేస్ చేసుకుని దేవుడు సంఘాన్ని కడతారు కాదు. క్రీస్తు అనే మూలరాయి మీద పేతుర్ని నిలవబెట్టుకున్నారు. ఫస్ట్ పేతుర్ని దర్శించారు. ఆయన చేపలు పట్టే జాలరి, ఆయన దర్శించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చేపలు పట్టే జాలరిగా కాదు, నువ్వు మనుష్యులను పట్టే జాలరిగా నేను నిన్ను చేస్తానని చెప్పి పేతుర్ని తీసుకొచ్చి క్రీస్తు అనే మూల రాయి మీద ఆయన నిలవబెట్టి ఫస్ట్, ఆ తర్వాత ఆయన ద్వారా దేవుడు సంఘాన్ని స్థాపించుకోవడం మొదలుపెట్టారు.
ఇక్కడ ఎవరిని నిలవబెట్టినా, పేతురు ప్లేస్లో ఎవరిని నిలవబెట్టినా బేస్ ఎవరుగా ఉంటారు? క్రీస్తే మూలరాయిగా ఉంటారు. ఆ బండ మీద ఎవరు నిలవబడ్డా వాళ్ళ ద్వారా దేవుడు యూజ్ చేసుకుని వాళ్ళ మాట, వాళ్ళ యొక్క సాక్ష్యము, వాళ్ళ యొక్క పాట సంథింగ్ ఎవరు నిలవబెట్టినప్పటికీ దేవుడు వారి ద్వారా ఈ సంఘాన్ని కట్టుకుంటా వెళ్తారు. ఆమేన్. సో నిలవబడే వ్యక్తిలో కాదు, బేస్ ఎవరుగా ఉన్నారంట? క్రీస్తే మూలరాయిగా ఉన్నారంట. ఆమేన్. మొదటిగా శిరస్సు, రెండవదిగా మూలరాయి, పునాది అయిన రాయిగా ప్రభు ఉన్నాను అని చెప్తున్నారు. సో ఈ స్టాండర్డ్స్లో సంఘాన్ని గనక మనం నిర్మించుకుంటే, ఇంకొక మాట చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. పునాది ఎవరు? యేసుక్రీస్తే. సో శిరస్సు ఆయనే, మూలరాయి ఆయనే, పునాది అయిన వ్యక్తి కూడా ఆయనే. పునాది లేకుండా ఏదైనా ఇల్లు కట్టబడుతుందా? పునాది స్ట్రాంగ్గా ఉంటే హౌస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది అటు ఇటుగా ఉంటే, సో ఇల్లు 2 రకాలుగా కట్టారంట. ఒకటేమో ఇసుక మీద కట్టబడిందంటే, ఇంకోటేమో బండ మీద కట్టబడిందంట. బండ మీద కట్టబడిందేమో ఎంత గట్టి తుఫాన్ వచ్చినా స్ట్రాంగ్గా నిలబడిపోయిందంట. ఇసుక మీద కట్టబడింది ఏమైంది? తుఫాన్ వచ్చింది, గాలి కొట్టింది, అది ఇసుక మీద ఉంది కాబట్టి నిలబడలేకపోయింది, పడిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి అంటే, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, భయంకరమైన తుఫాన్లు వచ్చినా మన జీవితంలో స్ట్రాంగ్గా నిలబడాలి అంటే మనం దేని మీద కట్టబడాలి? క్రీస్తు పైన కట్టబడాలి. ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని ఉంటే ఆ వ్యక్తి లేకపోతే మనం తట్టుకోలేం. ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని ఉంటే ఆ వ్యక్తి మన జీవితం నుంచి దూరం అయితే మనం తట్టుకోలేం. ఆ వ్యక్తి శాశ్వతుడు కాదు. ఒక వ్యక్తిని కానీ, ఒక దేన్ని మనం ఆధారం చేసుకుంటున్నామో, ఒక పర్సన్ లేకపోతే ఒక గ్రూపు, ఈ గ్రూప్ మీద నమ్మకం కాదు, గ్రూప్లో ఉన్న దేవుని పైన మనం నమ్మకం పెట్టుకోవాలి. మనకి ఉన్న పరిస్థితి ఏంటి అంటే, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఒక స్మాల్ గ్రూప్ లీడర్ మీదో, ఒక మెయిన్ గ్రూప్ లీడర్ మీద ఆధారపడిపోయి వాళ్ళనే నమ్మేసి వాళ్ళ మీదే విశ్వాసం పెట్టేసుకుంటే, ఒకవేళ వాళ్ళు మీకు అందుబాటులో గనక లేకపోతే మీరు చల్లారిపోయే పరిస్థితులు చాలా వస్తాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? సంఘంలో పునాది రాయి, మూలరాయి, శిరస్సు అయిన దేవుని పైన మనం ఆధారపడాలి అని చెప్తున్నారు. నువ్వు ఆధారం దేవుడైతే అక్కడ ఏ పర్సన్ ఉన్నా, ఎవరు లేకపోయినా నీ విశ్వాసం మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు పునాదిగా ఎవరిని చేసుకుంటున్నావు? ఈరోజు ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్తున్నాము అని ఎంత సంతోషంగా ఉందో, ఇంకొక భయం కూడా ఉంది అక్కడ. ఎలాంటి భయం ఉంది అంటే, నాకు ఒక పర్సన్గా వెళ్ళు చూడాలని వస్తున్నారా, పర్సన్స్ని చూడాలని వస్తున్నారా, లేక అక్కడ దేవుని చూడాలని వస్తున్నారా అనే ఒక చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే మనుషుల మీద మనము ప్రేమ మమకారాలు పెట్టుకోకూడదు. అంటే ప్రేమించడం తప్పని నేను అనట్లేదు, అభిమానించడం తప్పని నేను అనట్లేదు, ఆధారపడద్దు అని చెప్తున్నాను. మన ఆధారము, మన విశ్వాసానికి పునాది, మూలరాయి క్రీస్తుగా ఉండాలి అని చెప్తున్నాను. సో ఈ సంఘము సత్యానికి స్తంభంగా నిలవబడాలి అంటే, గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ సత్యం మీద కట్టబడుతుంది, వాక్యం అనే పునాది మీద కట్టబడుతుంది. ఇది స్ట్రాంగ్గా నిలవబడాలి అంటే మీరు మనుషులను ఆధారం చేసుకోవద్దు. ఏ మనిషిని మీరు ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ ఆ పర్సన్ మీద ప్రేమ ఎక్కువ పెంచేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడడానికి నాకు అక్కడ టైం కుదరలా, నాకు కుదరలేదు, ఇంకెవరికో కుదరలేదు, అయ్యో ఇంత దూరం నుంచి వెళ్తే ఆవిడ నన్ను పలకరించలేదే అని మీకు బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపించింది? మీరు అభిమానించారు, ప్రేమించారు, ఆ వ్యక్తి మీద ఫుల్ హోప్స్ పెట్టేసుకున్నారు, తనకి నీకు సరిగ్గా ఇంటెన్షన్ ఇవ్వకపోయేసరికి బాధ అనిపిస్తుంది.
అలా కాదు, మనం అక్కడ దేవుని కలుసుకోవడానికి వస్తున్నామా, మన మధ్యలో దేవుడున్నారా, మన శిరస్సుగా క్రీస్తున్నారా, మన పునాదిగా క్రీస్తున్నారా, మన మూలరాయిగా క్రీస్తున్నారా, అప్పుడు దాని మీద కట్టిన సంఘము స్ట్రాంగ్గా నిలబడుతుంది. అది సత్యానికి స్తంభంగా ఆధారంగా ఉంటుందంట. మీన్ ఈరోజు ఈ నెలలో ప్రత్యేకంగా దేవుడు మనకి ఏం చెప్తున్నారు అంటే, సత్యము పైన కట్టబడిన సంఘముగా ఈ సంఘం స్థిరపరచబడాలి. వ్యక్తుల పైన కట్టబడిన సంఘము కాదు, సిద్ధాంతాలపైన కట్టబడిన సంఘము కాదు, ఒక ఆచారబద్ధమైన సంఘము కాదు, ఆత్మ పూర్ణత కలిగిన సంఘముగా, క్రీస్తు అనే శిరస్సును కలిగిన సంఘముగా ఈ సంఘం ఉండాలి అన్నది దేవుని చిత్తం. అలాగే నా ఆశ కూడా. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఒకవేళ నేను లేకపోయినా నా తర్వాత ఇంకెవరైనా నిలబడ్డా, అసలు ఈ సంఘంలో మీకు అని ఒక అభిమానించే వ్యక్తి మీకు కనిపించకపోయినా, అసలు దాని పర్సన్స్ని మీరు ఆధారం చేసుకోకుండా దేవుడు ఉన్నాడా లేదా, నేను వెళ్తున్న గ్రూప్లో, నేను వెళ్తున్న సంఘంలో, నేను కలుస్తున్న విశ్వాసుల మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఉంటే అది ఖచ్చితంగా సత్యం మీద కట్టబడిన సంఘము. ఆ సార్వత్రిక సంఘంలో క్రీస్తు పునాదిగా ఉన్నారు కాబట్టి మనం కదల్చబడం. ఆమేన్. రెండో మాట 16వ వచనంలో చెప్తున్నారు, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము అది గొప్పది అని చెప్తున్నారు పౌల్ గారు. దైవభక్తిని గూర్చిన మర్మము అంటే, దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటి అంటే, పాత నిబంధన మొత్తం మనం చదివితే తండ్రి ప్రేమను గూర్చి కానీ, తండ్రికి మనకి ఉండాల్సిన రిలేషన్స్ గూర్చి కానీ, తండ్రి ఏం కోరుకుంటున్నారో అనే ఆయన హృదయ తలంపుల గురించి కానీ అంత స్పష్టంగా బయలుపరచబడలేదు. దేవుడు అంటే దేవుడు, అమ్మో ఆయన పరిశుద్ధుడు, ఆయన మాట ఎత్తితే కూడా ఒకవేళ వ్యర్థంగా ఉచ్చరిస్తే అది మనకి శాపం అయిపోద్ది అని దేవునికి మనుషులకి మధ్యలో చాలా దూరం ఉండేది పాత నిబంధనలో. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ భూలోకంలోనికి వచ్చారో, ఆయన చెప్పిన ప్రతి మాటలో తండ్రి గురించి, తండ్రి ప్రేమ గురించి, తండ్రి హృదయం గురించి, తండ్రి ఆలోచనల గురించి, తండ్రి మన పక్షంగా ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో అన్నీ ఆయన బయలుపరుచుకుంటూ వచ్చారు. సో అంటారు కదా, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు కదా, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు అంటారు. సో ఆ రిలేషను ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అది పాత నిబంధనలో రివీల్ అయిందా? అవ్వలేదు. అది మర్మయుక్తంగానే ఉంది. అది నూతన నిబంధనలో దాన్ని బయలుపరచడం జరిగింది. మీరు నిజమైన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు అన్నారు. అంటే నిజమైన ద్రాక్షవల్లి అంటే వేర్లలో నుంచి, పునాదుల్లో నుంచి ఆయన ద్వారా మనము ఎక్స్టాండ్ అయ్యి, తీగలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మధ్యలో ఉన్న కాండంలో నుంచి తీగలు వస్తాయి. సో దానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వేర్లలో నుంచి వస్తుంది. సో జీవముగా క్రీస్తున్నప్పుడు ఆయన ఆత్మచేత మనలోనికి ఆయన జీవాన్ని ప్రవేశపెట్టి, ఆయన ఒక ద్రాక్ష వల్లిగా, ఆయనలో జీవించే తీగలుగా మనల్ని అంటుకట్టి, మనలో ఆయన జీవాన్ని ప్రవేశపెట్టి, మనము ఆయనకు మధ్యలో ఒక రిలేషన్ పెట్టి, సో మీరు నాకు నిజమైన బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అని చెప్పారు. నిజంగా ఈ రిలేషన్ అనేది పాత నిబంధనలో మర్మయుక్తంగానే ఉంది, రివీల్ చేయబడలేదు. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అంటున్నారు, అదొక మర్మయుక్తంగానే మిగిలిపోయింది. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి చాలా క్లియర్గా దేవుడు మాట్లాడతారు. యోహాను సువార్త మొత్తం మనం చదివితే చాలా రిలేషన్స్ అనేవి ఒక విశ్వాసికి దేవునికి మధ్యలో ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో అంటారు, తను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన
అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు నువ్వెవరు? నువ్వు దేవుని పిల్ల, అంటే కుమారుడు లేదా కుమార్తె. ఒకసారి నిజముగా మనం ఆలోచిస్తే దేవునికి ప్రియమైన కుమార్తెగా నువ్వున్నావు లేదా కుమారుడుగా నువ్వున్నావు. ఆయన నీ తండ్రి. నీ తండ్రి దగ్గరికి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఏం కావాలంటే అవి అడగొచ్చు. తండ్రి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఎప్పుడూ ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టరు. శాశ్వతమైన ప్రేమతో ఆ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న చెడ్డ తండ్రుల వలె కాదు. ఆయన మంచి తండ్రి, ప్రేమించే తండ్రి, నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి. ఆమేన్. ఈ రిలేషన్ అనేది మనకి నూతన నిబంధనలో, పాత నిబంధన అది మర్మయుక్తంగా ఉన్న నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా మనకి బయలుపరచబడిన సత్యం. సో ఇది చాలా గొప్పది. ఈ రిలేషన్ అనేది చాలా గొప్పది. దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే దేనికి దిగులు పడాల్సిన అవసరం ఉండదు. ఈ నెల ఎలా గడుస్తుందో, 1వ తారీఖు నుంచి మనకున్న బిల్స్ ఎలా పే చేయాలో, ఈ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలో, ఈ భర్తలను ఎలా చూసుకోవాలో, ఎన్నో క్వశ్చన్స్ మన మైండ్లో ఉండుండొచ్చు. ఈ నెల ఎలా ఉండబోతుందో, ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి, క్షేమంగా వెళ్ళొస్తామో రామో, ఆరోగ్యాలు ఎలా ఉంటాయో, ఎండలు ఎలా ఉంటాయో, సంథింగ్ ఎన్నో క్వశ్చన్స్ ఉండుండొచ్చు మన మైండ్లో. అసలు నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు అని కనుక నువ్వు గుర్తిస్తే, నువ్వు ఆయన బిడ్డవిగా కనుక నువ్వు గుర్తిస్తే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో నీకు తెలిస్తే, ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఈ హాలిడేస్లో ఎక్కడికి నువ్వు ప్రయాణం చేసినా నీ తండ్రి నీతో పాటు వస్తున్నారని కనుక నువ్వు గుర్తిస్తే, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నారు? నేను పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అన్నారు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నారు. నీకు ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటున్నాను అన్నారు. నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. ఎప్పుడూ నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను అన్నారు. ఇన్ని వాగ్దానాలు మనం చేతిలో పట్టుకుని ఇంకా భయపడుతున్నాము అంటే ఆ మర్మాన్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదని అర్థం. సో ఆయన తండ్రి, నువ్వు పిల్లలు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకుంటే, నీ తండ్రి నీతో ఎల్లప్పుడూ ఉన్నాడనే ఆ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే దేనికి నువ్వు భయపడవు. ఈ నెల ఎలాగన్నా ఉండని, నీ తండ్రి నీతో ఉన్నాడు కాబట్టి ఆయన చేపట్టుకుని నువ్వు వెళ్ళిపోవడమే. నువ్వు చేపట్టుకుంటే ఎప్పటికప్పుడు వదిలేస్తావు కాబట్టి ఆయనే నీ చేపట్టుకుని నడిపించేస్తారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రెండవది ఆయన ఏమంటారు? నేను గొర్రెలకు కాపరిని, మీరు నా గొర్రెలు అంటారు. ఆయన కాపరిగా ఉండి మనం గొర్రెలుగా ఉన్నాం అనుకోండి, ఆయన ఫుడ్ పెట్టే బాధ్యత ఎవరిది? కాపరిది కదా, గొర్రెలది కాదు. గొర్రెలు ఏదో కష్టపడిపోయి వెళ్ళి ఫుడ్ సంపాదించుకోవు. ఆ గొర్రెలను తీసుకుని వెళ్తూ ఎక్కడైతే మంచి పచ్చిక ఉందో చూసుకుని వాటి దగ్గరికి తీసుకుని వెళ్ళే బాధ్యత కాపరిది. ఆ మంచి పచ్చిక దగ్గర తీసుకెళ్ళి పరుండ చేసి శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తాడంట కాపరి. శాంతికరం అంటే హడావిడి లేకుండా, గందరగోళం లేకుండా. ఈ గొర్రెలు పిరికివి అనమాట, చాలా భయస్థులు కాబట్టి నెమ్మదిగా ఉన్న ప్లేస్కి నడిపిస్తారంట. అలా నడిపించే బాధ్యత ఎవరిదంటే కాపరిది. ఎవరు మన కాపరి అంటే యేసుక్రీస్తు ప్రభువే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తా ఉన్నారు. నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరం వింటే నిన్ను నెమ్మదిగా ఈ నెలంతా నడిపించేస్తారు ఆయన. ఆమేన్. సో నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. ఏ గందరగోళాల మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ నిన్ను ఆయన మెల్లనైన స్వరం వింటూ నువ్వు ఫాలో అయిపోతే, నువ్వు నిజమైన గొర్రెవయ్యి ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దేవుడు నిన్ను నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. మూడవది, సో మొదటిది ఆయన తండ్రి, మనం పిల్లలం. రెండవది ఆయన గొర్రెల కాపరి, మనము ఆయన మేపే గొర్రెలం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మూడవది ఆయన శిరస్సు, మనము శరీరం. ఆయన శిరస్సు, మనము శరీరం. అంటే ఆయన ప్రతి ఆలోచన, ప్రతి ఇన్స్ట్రక్షన్, ఇప్పుడు ఈ చెయ్యి ఇలా లేవాలి అంటే ఈ బ్రెయిన్లోంచి సిగ్నల్ వస్తే తప్ప ఈ చెయ్యి లేవదు. మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి అంటే బ్రెయిన్లోంచి సిగ్నల్స్ వచ్చి ఆ వే అనేది మనకి అండర్స్టాండింగ్ అయితే తప్ప మనం నడవలేం. అంటే నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో గాడ్ గైడెన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఆమేన్.
ఆయన శిరస్సుగా కనుక నువ్వు కలిగి ఉంటే ప్రతి ఫుట్ స్టెప్లో దేవుని యొక్క నడిపింపు అనేది నీకు తోడుగా ఉంటుంది. ఆయన శిరస్సు నువ్వు సంఘంలో శరీరంలో అంటుకట్టబడిన అవయవముగా ఉన్నావు. ఆయన పని జరిగిస్తారు, అలాగే నీ ద్వారా ఆయన పని జరిగిస్తారు, నిన్ను ఆయన నిత్య మార్గంలో నడిపిస్తారు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. అండ్ 4వదిగా ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నువ్వు తీగవు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన జీవం నీలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జీవాన్ని నువ్వు పొందుకున్న దానివిగా అభివృద్ధి పొందుతావు, క్షేమం పొందుతావు, ఆయనలో ఫలిస్తావు, పుష్పిస్తావు, అనేకులకు ఫలభరితమైన బిడ్డగా నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. ఒకవేళ నువ్వు దేవుని యొక్క ద్రాక్షావల్లిలో అంటుకట్టబడిన స్థితిలో ఉంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. సో ఇంకా ఇంకొకటి నెక్స్ట్ వర్డ్ ఏంటంటే, ఆయన క్రీస్తు పునాది రాయి, దానిపైన నువ్వు ఒక గొప్ప గృహముగా కట్టబడతా ఉన్నావు. సో ఈ ఇంటికి పునాది ఎవరు అంటే క్రీస్తు. నీ ఆత్మీయ గృహాన్ని మంచిగా కట్టుకోవచ్చు. ఆ పునాది మీద కట్టబడిన గృహముగా నువ్వు ఉంటావు. ఆమేన్. సో చక్కగా అమర్చబడి పేర్చబడి ఒక మంచి స్ట్రక్చర్లో దేవుడు నిన్ను కట్టి ఈ గృహాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆయన తండ్రి, మనం పిల్లలము. ఆయన శిరస్సు, మనం అవయవాలము. ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలము. ఆయన కాపరి, మనం గొర్రెలము. ఆయన పునాది, మనము గృహము. ఆమేన్. సో ఈ రిలేషన్ అనేది పాత నిబంధనలో ఎలా ఉందంట, మర్మయుక్తంగా ఉంది. అది ఎవరికి అర్థం కాల. యేసు క్రీస్తు ప్రభు వచ్చి బయలుపరిస్తే తప్ప ఈ తండ్రికి ఒక విశ్వాసికి ఉన్న సంబంధం అనేది రివీల్ అవ్వలేదు. అందుకే ఇక్కడ పౌల్ గారు చెప్తారు కదా, దైవ భక్తి, ఒకసారి చదువుతున్నాను చూడండి, 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఈ మర్మం నీకు అర్థమైందా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం కదా, ఈ మర్మం మనకి అండర్స్టాండింగ్లోకి వచ్చిందా? అండర్స్టాండింగ్లోకి వస్తే తెలియని భవిష్యత్తుని తెలిసిన దేవుడితో ఎదుర్కోవడం చాలా ఈజీ. మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ తెలిసిన దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. ఈ నెల ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ ఈ నెల స్టార్టింగ్ డేలో మనం ఉన్నాం, ఎండింగ్ డేలో ఆయన ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఆ తెలిసిన వ్యక్తి మనతో ఉంటే, అనుక్షణం మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటే, ఏది రైట్ ఏది రాంగ్, ఏ రూట్లో వెళ్ళాలి ఏ రూట్లో వెళ్ళకూడదు, అన్నీ ఆయన గైడెన్స్ నుంచి మనం పొందుకుంటూ ఉంటే హ్యాపీగా నడిచి వెళ్ళిపోవచ్చు. భయం అనేది అవసరం లేదు. ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, మిమ్మల్ని నడిపించేస్తారు. సో వరి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు చెప్తున్నారు, నిజంగా ఈ కింద ఉన్న వచనాలు కనుక మనం ధ్యానం చేయగలిగితే సువార్త అద్భుతంగా ఇక్కడ చెప్పబడింది. ఒకసారి చదువుతున్నాను చూడండి, 1 తిమోతి 3:16 మరొకసారి చదువుకుందాం. నిరాక్షేపంగా దైవభక్తిని గురించి మర్మం గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఆమేన్. కరెక్ట్గా ఒక 6 సెంటెన్సెస్లో మొత్తం సువార్త అంతా చెప్పేశారు. ఇది మర్మం. ఒకవేళ ఇది నీకు కరెక్ట్గా అండర్స్టాండ్ అయితే అసలు దేవునిలో ఉన్న బిడ్డగా నువ్వు భాగ్యవంతురాలుగా, ధనవంతురాలుగా, గొప్ప అదృష్టవంతురాలుగా నిన్ను నువ్వు భావించుకుంటావు. ఆమేన్. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యారంట. ఆయన అంటే క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభువు పాత నిబంధనలో శరీరానుసారంగా ఎక్కడ మనకి కనిపించలేదు. శరీరానుసారంగా యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో మనకు కనిపించరు. ఆయన మర్మయుక్తంగానే ఉన్నారు. ఎక్కడ దేవదూతో ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువో కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుంది ఓల్డ్ టెస్టిమెంట్ అంతా. కానీ నూతన నిబంధనలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడంట. యేసుక్రీస్తు ప్రభు
శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆమేన్. రెండో మాట, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. సో ఎప్పుడైతే ఆయన శరీరుడుగా దిగి వచ్చారో, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణతలో నుంచి వచ్చినప్పటికీ మరలా ఆయన బాప్తిస్మం పొందడం ద్వారా, యోహాను చేత బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు ప్రభు నీటిలోంచి బయటికి రాగానే పరిశుద్ధాత్ముడు ఒక పవర్ రూపంలో ఆయన మీదకి దిగి రావడం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన నీతిమంతుడని తీర్పు పొందాడంట. ఆత్మ విషయంన నీతిపరుడని తీర్పు నందెను. మూడవది, దేవదూతలకు కనబడను. దేవదూతల పరిచర్య ప్రతి ఫుడ్ స్టెప్లో చూస్తాం. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చారు. ఆయన సాతాను చేత శోధించబడిన తర్వాత ఆయన బలపరచడానికి దేవదూతల పరిచర్య మనకు అక్కడ కనబడుతుంది. ఆయన చనిపోయినప్పుడు కూడా దేవదూతలు ఉన్నారు. ఆయన తిరిగి లేచినప్పుడు దేవదూతలు ఉన్నారు. సో ప్రతి దగ్గర దేవదూతలకి ఆయన కనబడుతూనే వచ్చారు. నెక్స్ట్ నాలుగవదిగా రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. సో ఆయన రక్షణ ప్రకటించడానికే ఈ లోకంలోనికి దిగి వచ్చారు. నశించిపోతుందని వెతికి రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకంలోనికి దిగి వచ్చానని ప్రకటించబడ్డారు. లోకమందు నమ్మబడును. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడి రెండో ప్రసంగంలో చెప్తా ఉంటే అక్కడ 4,000 మంది లోకస్తులు నమ్మారంట. అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి లోకమందు నమ్మబడ్డారంట. ఆమేన్. 3,000 మంది యూదులు నమ్మారు. నెక్స్ట్ అన్యజనులు నమ్మారు. లోకమంతా ఆయన నమ్మింది. నెక్స్ట్ ఆరోహణుడై తేజోమయుడు ఆయన, ఆరోహణుడై మహిమపరచబడ్డాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి ఆయన మహిమపరచబడ్డాడు. ఇది సువార్త, ఇది మర్మం. దీన్ని నువ్వు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఈరోజు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి తెలియని భవిష్యత్తులో తెలిసిన దేవుడితో కలిసి సంతోషంగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఈ దినాన్ని ఎంతమంది అయితే భయాందోళన ఉన్నారో, ఈ మే నెల ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతుందో, ఎలా ఎదుర్కోవాలో అనే భయాందోళన ఉన్నారు, వాళ్ళందరికీ దేవుడు చెప్తున్న మాట, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆ మర్మాన్ని నువ్వు అండర్స్టాండ్ చేసుకోగలిగితే సో ఏ టెన్షన్ లేకుండా సత్యానికి ఆధారమైన సంఘములో అంటుకట్టబడిన బిడ్డగా ధైర్యంగా ఈ నెలను మనం ఎదుర్కోవచ్చు. సి గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీ ఏ వ్యక్తి మీద ఆధారపడలేదు, ఏ డినామినేషన్ మీద ఆధారపడలేదు. కేవలం సత్యమైన క్రీస్తు పైన, ఆయన వాక్యం పైన మనం ఆధారపడుతున్నాం. కాబట్టి వాక్యం ఎప్పుడూ నిరర్ధకము కాదు. వాక్యాన్ని నమ్మిన నీవు నేను కూడా దేవుని సంఘంలో ఒక అంగముగా మనం స్థిరపరచబడి, ఆశీర్వదించబడి, దినదినాభివృద్ధి చెందుతూ, పోషించబడుతూ, నడిపింపబడుతూ సార్వత్రిక సంఘంలో అంగాలుగా స్థిరపరచబడుదుముగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.